greet all of you in the wonderful, matchless name of the King of Glory, Jesus Christ. మహిమకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు మీకందరికీ నా శుభములు నేను తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. You come to church. మీరు ఈరోజు ఆదివారపు ఆరాధన సంఘానికి వచ్చారు. There is solution in the word of God. దేవుని యొక్క వాక్యంలో పరిష్కారం అనేటువంటిది ఉంది. Every day ప్రతిరోజు you are coming to the church. సంఘానికి వస్తున్నారు. You hear the word of God. దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. Word of God is always coming to you. ఎప్పటికీ దేవుని యొక్క వాక్యం మీ ఎదురుగా వస్తూనే ఉంది. It has life. ఆ వాక్యంలో జీవం అనేటువంటిది ఉంది. It has solution. దాంట్లో ఒక జవాబు ఉంది, పరిష్కారం ఉంది. It has power. అందులో శక్తి ఉంది. Every time the word is coming to your life, మీ జీవితంలోకి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వస్తుంటుందో many a times you didn't recognize it. దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తున్నది దేవుని వాక్యం అని మీరు గుర్తించలేదు. That is the problem. అదే ఒక సమస్య. The solution is always knocking at your door. పరిష్కారం అనేటువంటిది ఎప్పుడు మీ తలుపు తడుతూనే ఉంది. Jesus is knocking at your door. యేసు ప్రభు మీ తలుపు తడుతూనే ఉన్నాడు. But you failed to recognize it. దాన్ని మీరు గుర్తించడానికి మీరు కష్టపడుతున్నారు, గుర్తించలేకపోతున్నారు. There lies the problem. అక్కడే ఒక సమస్య అనేటువంటిది ఉంది. You attend మీరు హాజరవుతున్నారు Sunday services, ప్రతి ఆదివారం, fasting prayers, ఉపవాస ప్రార్థనలు, special meetings, ప్రత్యేక కూడికలు, but కానీ nothing is happening. ఏది కూడా జరగడం లేదు. You cried, మీరు ఏడుస్తున్నారు, you prayed, ప్రార్థిస్తున్నారు, you fasted, ఉపవాసం ఉంటున్నారు, get prayed by the ministers of God. దేవుని సేవకుల ద్వారా ప్రార్థనలు చేయించుకుంటున్నారు. Till this day, ఈ రోజు వరకు nothing is happening. ఏది కూడా జరగడం లేదు. What is the problem? ఏంటి ఆ సమస్య? You have been running after the people మీరు ప్రజల వెంబడి పరిగెత్తున్నారు to know your future. మీ యొక్క భవిష్యత్తును తెలుసుకోవడానికి. You have been easily deceived. మీరు సులువుగా మోసపరచబడుతూ ఉన్నారు. Christian life is not a life of deception. క్రైస్తవ జీవితం మోసగించబడే జీవితం కాదు. The problem of many Christians, క్రైస్తవుల యొక్క సమస్య ఏంటంటే they are after man. వారు మనిషి వెంబడి వెళ్తున్నారు. They are not after God. వారు దేవుని వెంబడి లేరు. Jesus is the word of God. యేసు ప్రభువే వాక్యమై ఉంటున్నాడు. When God created everything, ఎప్పుడైతే యేసు ప్రభు సమస్తాన్ని కలగజేశాడో Jesus was there. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. Holy Spirit was there. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు. Father God created this heaven and earth. తండ్రి అయిన దేవుడు పరలోకాన్ని భూలోకాన్ని సమస్తాన్ని He కలగజేశాడు. created this heaven and earth. ఆయన భూమి ఆకాశాలు కలగజేశాడు. In that time, Father God was there, Son Jesus was there, Holy Spirit was there. ఆ సృష్టించే సమయంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. Elohims were there. సర్వోన్నతుడైన ఎలోహిం అక్కడ ఉన్నాడు. Father God, తండ్రి అయిన దేవుడు, Son Jesus. కుమారుడైన యేసయ్య. Jesus was in the form of word. యేసు ప్రభు వాక్య రూపంలో ఉన్నాడు. Holy Spirit was in the form of breath. దేవుని యొక్క ఆత్మలాగా అల్లాడుచు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That word became flesh. ఆ యొక్క వాక్యము శరీరధారి అయింది. Amen. ఆమేన్. That is Jesus. అదే యేసయ్య. Amen. ఆమేన్. When word comes, ఎప్పుడైతే వాక్యం వస్తుందో God comes. దేవుడు వస్తాడు. When you receive word, ఎప్పుడైతే వాక్యాన్ని మీరు you తీసుకుంటారు, receive God. మీరు దేవుని తీసుకున్నట్లే. God is a spirit. దేవుడు ఆత్మ అయి ఉంటున్నాడు. Word is spirit. వాక్యం కూడా ఆత్మ. You are a spirit. నీవు కూడా ఒక ఆత్మయే. Who are you? ఎవరు నువ్వు? You are born again. నువ్వు రక్షించబడిన వ్యక్తివి. Born again with the imperishable seed. ఎప్పుడు నశించనటువంటి వాక్యపు విత్తనం ద్వారా మీరు జన్మించారు. The word of God. దేవుని వాక్యం. So you are a spirit. నీ ఒక ఆత్మ. Your God is spirit. నీ దేవుడు ఆత్మ. Word is spirit. వాక్యం ఆత్మ. It's all about word. ఇదంతా కూడా వాక్యానికి It's సంబంధించి. all about spirit. అది ఆత్మ, అన్నిటికీ ఆత్మకు సంబంధించింది. What you need? నీకు అవసరమైంది. You need word. నీకు వాక్యం కావాలి. You cannot run a church on gifts. కేవలం వరాలతోనే నువ్వు సంఘాన్ని నడపలేవు. You must run the church
in word. మీరు సంఘాన్ని నడిపించాల్సింది వాక్యముతో. If word is there, వాక్యం ఉంటే everything is there. సమస్తం అక్కడ ఉంటది. Amen. ఆమేన్. Many a times you come to the church. అనేక సందర్భాల్లో మీరు ఆలయానికి వస్తూ The ఉంటారు. solution is coming in the word. వాక్యంలో నుంచి ఒక పరిష్కారం జవాబు దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. But devil is tactful. కానీ సాతాను చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. When word is coming, ఎప్పుడైతే వాక్యం వస్తూ ఉంటుందో you will look at the boy who is playing on the fan. మీరు వాక్యం చెప్తుంటే మీరు ఆ ఫ్యాన్ దగ్గర ఆటలాడుకునే ఒక అబ్బాయిని చూస్తూ ఉంటారు. You will look here and there. అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. When somebody is coming to serve a cup of water, your eyes will go to him. వెంటనే ఎవరైనా నీళ్ళు ఇక్కడ తీసుకుని వస్తే వాళ్ళ వైపు చూస్తుంటారు, ఎప్పుడు చూడనట్టుగా. You can come to the church till you die. I tell you, you will never get anything from God. నేను ఒకటి చెప్తున్నాను, మీరు చచ్చేంత వరకు దేవుని దగ్గర నుండి ఇలాంటి జీవితంతో ఉంటే నువ్వు అస్సలు దేవుని దగ్గర నుంచి పొందుకోలేవు. Amen. ఆమేన్. You won't receive word. మీరు వాక్యాన్ని అందుకోండి. You come, మీరు రండి, you sit there, కూర్చోండి, you look here and there, అక్కడెక్కడ చూడండి, you entertain your children, నీ పిల్లలతో ఆడుకోండి, ఆడిపించండి. your eyes are sitting upon the people who move here and there. అక్కడెక్కడ తిరుగుతున్న వారిపైన మీ కను దృష్టి పెట్టండి. That is your reason. అదే మీ కారణం. That's the reason you are not healed. మీరు అందుకే స్వస్థపరచబడలేదు. That's the reason you are not delivered. అందుకే మీరు విడుదల పొందలేదు. I told you, మీకు నేను చెప్పాను, the gap between you and your miracle నీకు నీ యొక్క అద్భుతానికి మధ్య ఉండేటువంటి దూరం ఎంత తెలుసా? is not 17 years. 70 సంవత్సరాల కాల వ్యవధి కాదు. It is not 5 years. 5 సంవత్సరాల తర్వాత అద్భుతం It జరుగుతుంది is కాదు. not the 40th day of 40 days fasting. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 40 రోజున The అద్భుతం gap జరగదు. between you and your miracle is 1 second. నీకు నీ అద్భుతానికి మధ్య ఉండేటువంటి దూరం ఒక్క క్షణకాలమే. హల్లెలూయా. John chapter 11 verses 1 to 6. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు. Now a certain man was sick, Lazarus of Bethany, the town of Mary and her sister Martha. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరును ఒకడు రోగి ఆయను. And it was that Mary who anointed the Lord with the fragrant oil and wiped his feet with her hair, whose brother Lazarus was sick. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. Therefore the sister sent to him, saying, Lord, behold, he whom you love is sick. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. When Jesus heard that, he said, the sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified through it. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెను. Now Jesus loved Martha and her sister and Lazarus. So when he heard that he was sick, he stayed 2 more days in the place where he was. యేసు మార్తను ఆమె సహోదరి అయిన లాజరును ప్రేమించను, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. You heard this message 1,000 times. వేల సార్లు ఈ యొక్క సందేశాన్ని మీరు వినే ఉంటారు. You preached this message. ఈ యొక్క సందేశాన్ని మీరు వినే ఉంటారు. You know everything of this message. ఈ సందేశాలు అన్ని మీకు తెలుసు. May you hear what you not heard. ఇంతవరకు మీరు వినని సంగతులు ఈ రోజు మీరు విందురుగాక. I said it. నేను చెప్పాను అన్నమాట. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Now we could see 3 characters. ఇక్కడ 3 వ్యక్తులను మనం గమనిస్తాం. Lazarus, లాజరు, his 2 sisters Martha and Maria. అతని అక్క చెల్లెండ్రైన మార్తా మరియలు. Don't hear only, see the message. మీరు ఇక్కడే చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వినండి. You must travel, move in your spirit in the message. మీరు ఎక్కడ కదలాలి అంటే కేవలం మీ యొక్క ఆత్మ నడిపింపులోని మీరు కదలాలి కానీ అటు ఇటు మాత్రం కదలదు. Lazarus, Mary, Martha. లాజరు, మరియా, మార్తా. And Jesus is very close with this family. ఈ కుటుంబంతో దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. Family friend. కుటుంబ స్నేహితుడు. And Mary, who anointed the Lord with the fragrant oil and wiped his feet with her hair, whose brother Lazarus was sick. ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. And this lady broke the bottle and anointed Jesus' foot. So the treasurer of Jesus' ministry was very unhappy that why this lady is wasting all this money. We could have
feed many people. That was his concern. ఈ యొక్క మరియా యొక్క జీవితాన్ని మనం చూస్తే, మరియా యేసు ప్రభుకు అత్తరు పూసినటువంటి స్త్రీ. బైబిల్లో రాయబడింది, యేసు ప్రభు సీమోన్ ఇంట్లో ఉన్నప్పుడు మరియ వచ్చి అత్తరు బుడ్డిని, ఖరీదైన అచ్చ జటామాంసిని పగలగొట్టి ఆయన తల మీద పోసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోశాధికారి, డబ్బు చూసుకునేటువంటి యూదా ఇస్కరియోతుకు తెగ బాధేసింది. ఏంటి, ఈ డబ్బును దేనికైనా వాడొచ్చు కదా అని తెగ బాధపడిపోయాడు. ఆయా సందర్భాల్లో సంఘాల్లో డబ్బు చూసుకునే వారికి ఇలాంటి పనులు జరుగుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది, ఎందుకు డబ్బు వ్యర్థమైపోతుంది అని. Jesus was very happy. యేసు ప్రభు సంతోషంగా ఉన్నాడు. Now కానీ ఇప్పుడు Jesus is very close with this family. ఈ కుటుంబానికి యేసు ప్రభు చాలా దగ్గరగా ఉన్నాడు. He is sick. అతను ఇప్పుడు వ్యాధితో ఉన్నాడు. Friend of Jesus is sick. యేసు ప్రభు యొక్క స్నేహితుడు జబ్బుతో పడి బాగులేక చనిపోయాడు. These two sisters ఇద్దరు సహోదరులు sent a messenger. ఒక వర్తమానం పంపించారు. That time there was no Facebook. ఆ సమయంలో ఫేస్బుక్ లేదు, Only life book. ఓన్లీ లైఫ్ బుక్కే, జీవపు మాటలు పంపడం ఎవరితోనన్నా. There was no WhatsApp. వాట్సాప్ లేదు, Only what is up. ఏదైతే పైకి పంపాలన్నా అదే ఉంది. There was no social media. సోషల్ మీడియా అనేది లేదు, Only heavenly media. కేవలం పరలోక సంబంధమైన మీడియానే ఉన్నింది. So they have no other way. So they send a messenger. కాబట్టి ఒక వర్తమానం ఒక వ్యక్తి ద్వారా పంపించారు, Saying, Lord, behold, he whom you love is sick. మీరు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని వర్తమానం పంపిరి. Now Jesus is in trap. ఇప్పుడు యేసు ప్రభు ఒక చిక్కులో పడిపోయాడు. Jesus got the best gift from that family, the oil, costly oil. యేసు ప్రభు చాలా ఖరీదైనటువంటి బహుమానంగా ఖరీదైనటువంటి అత్తరును ఆ ఇంటి నుండి పొందాడు. Before sending the messenger, ఆ వ్యక్తిని పంపక ముందు the sister said, ఈ యొక్క సహోదరులు అంటున్నారు, మళ్ళీ తంబి, ఓకే That is- తమ్ముడా, that is Sinhala. సింహళ శ్రీలంక భాషలో మాట్లాడాడు. హల్లెలూయా. తమ్ముడా, బ్రదర్, go and tell నువ్వు వెళ్ళి చెప్పు, Lazarus, లాజరు your friend, నీ యొక్క స్నేహితుడు, whom you loved, నువ్వు ఎవరైతే ఎక్కువగా ప్రేమించావో, whom you love is sick. ఎవరైతే నువ్వు ప్రేమించావో యేసయ్య, అతడు రోగిగా ఉన్నాడు. Don't simply say వాళ్ళ యేసుప్రభుకి ఈ మాట కేవలం చెప్పొద్దు, Lazarus is sick, లాజరు రోగిగా ఉన్నాడని మాత్రం చెప్పొద్దు. but mention this word, Lazarus, who you love is sick. ఒక్క మాట ఆ యొక్క సందేశంలో ఖచ్చితంగా ఉండాలి. ఏంటంటే, నీవు ప్రేమించు లాజరు రోగిగా ఉన్నాడు. Then Jesus will be touched. అప్పుడు యేసు ప్రభుకు ఆ మాట తాకుతుంది. Amen. ఆమేన్. Simply say Lazarus. How many Lazarus are there? ఒకవేళ లాజర్ అంటే ఎంతమంది లాజర్లు ఉంటారు? And even know that Lazarus. ఒకవేళ లాజర్ ఉన్నప్పటికీ కూడా, But you must tell Jesus that whom you love. నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య నువ్వు ప్రేమించే లాజరు. When Jesus heard that, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట విన్నాడో, he said, యేసు ప్రభు అన్నాడు, this sickness is not unto death, but for the glory of God. అది వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచుకోబడుటకే. You see that? మీకు ఆ విషయం తెలుసా? Just see. ఒకసారి ఊహించుకోండి. Are you coming to Lazarus' house? మీరు లాజర్ ఇంటికి వస్తున్నారా? Come to Lazarus' house. లాజర్ ఇంటికి రండి. Lazarus on sick bed. లాజరు ఆ యొక్క మంచము వ్యాధితో మంచం పట్టి ఉన్నాడు. Sisters are crying. సహోదరులు ఏడుస్తూ ఉన్నారు. A messenger is going. ఒక వర్తమానికుడు వెళ్తూ ఉన్నాడు. They know for sure that వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా Jesus will come. యేసు ప్రభు ఖచ్చితంగా వస్తాడు. This messenger came. ఈ యొక్క వర్తమానికుడు వచ్చాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడు యేసు ప్రభుకు. I'm sent by Mary, Martha. నేను మార్తా మరియ ద్వారా పంపబడ్డాను. That oil, fragrant, you remember? మీ పైన అత్తరు పూసింది ఆ మరియ, వాళ్ళ తరపున వచ్చాను నేను. Yes, I remember. యేసు ప్రభు అన్నాడు, నాకు గుర్తుంది. I came to take you to that house. ఆ ఇంటి దగ్గరికి మీకు తీసుకుపడి నేను వచ్చానని చెప్పారు. Jesus disappointed them. వాళ్ళని యేసు ప్రభు
అక్షరాల నిరుత్సాహపరిచాడు. Jesus said, this sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified through it. అప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు మహిమపరచబడినట్లుగా వచ్చింది. That much only he said. అంతవరకే యేసుప్రభు చెప్పాడు. I am bringing the answer of your confusions and cries. మీ యొక్క ఏడుపుకు, మీ యొక్క గందరగోళానికి ఒక జవాబుని ఇవ్వడానికి ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను. It is not Lazarus, Mary or Martha. ఇది లాజరు కాదు, మరియ మార్తల గురించి కాదు. It's about you. నీ గురించే. It's about you. నీ గురించే. God is speaking your life. దేవుడు నీ జీవితాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. This boy who went excited to pick Jesus, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఉత్సాహంగా యేసు ప్రభుని పిలుచుకురావాలనుకున్నటువంటి వ్యక్తి coming back disappointed. చాలా నిరుత్సాహంతో వెనుకకు వచ్చాడు. Why he went? ఎందుకు వెళ్ళిపోయాడు? To bring Jesus. ఎందుకు వెళ్ళాడు అంటే యేసు ప్రభుని పిలుచుకురావడానికి. Did Jesus come? యేసు ప్రభు వచ్చాడా? No. యేసు ప్రభు రాలేదు. Mary and Martha was straining their eyes. మేరీ, మార్తా, మరియలు ఇద్దరు కూడా కళ్ళు అంటారు కదా, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అట్లా ఎదురు చూస్తున్నారు, Expecting Jesus to come. యేసు ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు. From far away they saw, దూరం నుంచి చూచారు, no Jesus is coming. యేసు ప్రభు రావడం లేదు. Only the messenger is coming. కేవలము ఆ వార్త తీసుకుపోయిన వ్యక్తి తిరిగి వస్తున్నాడు. When he came, యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు he was very unhappy. వాళ్ళు చాలా నిరుత్సాహపడ్డారు. Mary and Martha, మేరీ, మార్తా asked, వాళ్ళు అడిగారు, తమ్ముడు why Jesus didn't come? ఎందుకు యేసు ప్రభు రాలేదు? I said it, akka. అక్క, నేను చెప్పానక్క యేసు ప్రభు రమ్మని. As you said, మీరు చెప్పినట్టుగా చెప్పాను. Lazarus, లాజరు, whom you loved, మీరు ప్రేమించేటువంటి, and this fragrant oil matter, everything I reminded ఈ him. యొక్క మీరు చెప్పినటువంటి అత్తరు అవన్నీ గురించి నేను చెప్పాను. But కానీ he didn't come. ఆయన రాలేదు. He said, ఆయన ఏమన్నాడంటే, this sickness is not unto death, but for the glory of God, the Son of God may be glorified by it. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడడానికే ఈ వ్యాధి వచ్చిందని చెప్పాడు. Amen. ఆమేన్. Jesus didn't come. యేసు ప్రభు రాలేదు. Did Jesus come? యేసు ప్రభు వచ్చాడా? Did Jesus come? యేసు ప్రభు వచ్చాడా? చెప్పాలి జవాబు. వచ్చాడా యేసు ప్రభు? నో. Disappointed the family. ఆ యొక్క కుటుంబాన్ని నిరుత్సాహపరిచాడు. Underline there, Jesus didn't come. యేసు ప్రభు రాలేదు అక్కడికి. Now Jesus loved Martha and her sister and Lazarus. యేసు ప్రభు మార్తను, ఆయన సహోదరుని ప్రేమించాడు. If he loved, he would have come. ఒకవేళ నిజంగా యేసు ప్రభు వారిని ప్రేమించింటే యేసు ప్రభు వచ్చి ఉండేవాడు. So when he heard that he was sick, he stayed 2 more days in the place where he was there. ఇదిగో నీవు ప్రేమించబడు రోగి ఉన్నాడు అనే వర్తమానం పంపిరి. 6వ వచనం, అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. He didn't come. మొదటిగా రాలేదు. But he says Jesus loved Martha, sister and Lazarus. 5వ వచనంలో రాయబడింది, యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. Did Jesus come? యేసు ప్రభు వచ్చాడా? యేసు ప్రభు వచ్చాడా? No. నో, రాలేదు. Who told you he didn't come? ఎవరు చెప్పారు ఆయన రాలేదని? The moment ఎప్పుడైతే యేసు ప్రభుకి ఈ విషయం తెలిసిందో ఆ సమయాన్ని the messenger informed him. యేసు ప్రభు యొక్క ఆ వర్తమానం తెచ్చినటువంటి వ్యక్తి చెప్పిన వెంటనే, Immediately వెంటనే Jesus reached the house. యేసు ప్రభు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. Mary, మరియా, మార్తా, Lazarus, లాజరు, nobody saw it. ఎవ్వరు కూడా యేసు ప్రభు వచ్చింది చూడలేదు. Messenger ఆ వర్తమానికుడు didn't see, అతను కూడా చూడలేదు. but Jesus reached there. కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చేసాడు. What is this man of God says? Is it a new doctrine? ఏంటి ఈ రోజు చెప్పేటువంటి దైవ సేవకుడు చెప్పే మాట కొత్త సిద్ధాంతం చెప్తున్నాడా? బైబిల్లో ఏం చెప్తున్నాడు అని అనిపించవచ్చు మీకు. Jesus reached there. యేసు ప్రభు అక్కడికి వచ్చేసాడు. What he said? యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, this sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified through it. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. Jesus said it.
యేసు ప్రభు ఏమన్నాడు? Jesus said it. యేసు ప్రభు చెప్పాడా లేదా ఈ మాట? What is it now? ఏమని చెప్పాడు అక్కడ? What came out of his mouth is the word. యేసు ప్రభు నోటిలో నుండి వచ్చింది దేవుని యొక్క వాక్కు. Jesus is God. యేసు ప్రభు దేవుడు. The moment he came to know, యేసు ప్రభుకి ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో, his friend Lazarus is sick. యేసు ప్రభు యొక్క స్నేహితుడైనటువంటి లాజరు రోగి అయి ఉన్నాడని, The brother of Martha and Maria is sick. మరియా మార్త సహోదరుడు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడని తెలిసినప్పుడు Immediately వెనువెంటనే to the house, ఆ యొక్క ఇంటికి Jesus came. యేసు ప్రభు వచ్చేసాడు. He came in the form of word. యేసు ప్రభు మాట రూపంలో ఆ ఇంటికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. Jesus said, this sickness is not unto death. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది The కాదు. word came out of Jesus. యేసు ప్రభు నోటి నుంచి ఆ మాట వచ్చింది. Spirit came out of his mouth. ఆయన నోటిలోంచి ఒక ఆత్మ బయటికి వచ్చాడు. Came to Lazarus. యేసు ప్రభు యొక్క ఆత్మ నేరుగా లాజరు దగ్గరికి వచ్చింది. Came to Martha. మార్త దగ్గరికి వచ్చింది. Came to Mary. మరియ దగ్గరికి వచ్చింది. And the messenger heard it. ఆ యొక్క వార్తాహరుడు విన్నాడు. Messenger must walk and come there. వార్త తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి నడుచుకుంటూ రావాలి. But the word flew in the air. కానీ ఈ మాట అలా వాతావరణంలో వెళ్ళిపోయింది. Immediately Jesus came. వెంటనే యేసు ప్రభు వచ్చేసాడు. Word came. ఆ మాట వచ్చింది. Messenger didn't receive it. ఆ యొక్క వార్తను తీసుకొని వచ్చిన వ్యక్తి దాన్ని Mary గుర్తించలేదు. didn't receive it. మరియ దాన్ని గురించి Martha didn't receive it. మార్త దాన్ని పొందుకోలేదు. Lazarus didn't receive it. దాన్ని లాజరు కూడా పొందుకోలేదు. You are also not receiving it. మీరు కూడా దాన్ని పొందుకోవడం లేదు. ఇప్పుడు Every Sunday you come. మీరు ప్రతి ఆదివారం వస్తారు. Word is coming. వాక్యం బయటికి వస్తుంది. Word brings solution. వాక్యమే పరిష్కారం ఇస్తుంది. Word brings healing. వాక్యమే స్వస్థత Word ఇస్తుంది. brings deliverance. వాక్యమే విడుదల ఇస్తుంది. Word brings supernaturals. దేవుని యొక్క వాక్యమే మానవాతీతమైన కార్యాలను జరిగిస్తుంది. It's always coming. ఎప్పటికీ వాక్యం వస్తూనే ఉంటది. But you are sleeping. కానీ మీరు నిద్రపోతున్నారు. You are looking there. అక్కడ చూస్తున్నారు. You are looking here. మీరు ఇక్కడ చూస్తున్నారు. You don't respond to the word. మీరు వాక్యానికి స్పందించడం లేదు. You want to receive word. మీరు వాక్యాన్ని There పొందుకోలేదు. is no amen for the word. దేవుని వాక్యానికి ఆమేన్ There is చెప్పడం. no clapping for the word. వాక్యానికి There సంతోషంగా is no చెప్పడం. hallelujah for the word. వాక్యానికి హల్లెలూయా చెప్పడం That is లేదు. the way you reject word. ఆ రకంగా వాక్యాన్ని మీరు కాదంటున్నారు. Amen. ఆమేన్. Jesus came. యేసు ప్రభు వచ్చాడు. Word came. వాక్యం వచ్చింది. Jesus is word. యేసు ప్రభువే The వాక్యం. word is Jesus. వాక్యమే When యేసు. the messenger informed him, ఎప్పుడైతే వార్త మోసుకొని he వెళ్ళాడు sent the చెప్పాడు. word. ఆయన ఒక మాట చెప్పాడు. Word reached there. అక్కడికి వాక్యం వెళ్ళింది. Many a times చాలా the సందర్భాల్లో word is coming to you. మీ దగ్గరికి దేవుని యొక్క You వాక్యం never వస్తుంది. received it. దాన్ని మీరు You are పొందుకోవాలి. sleeping in the church. మీరు చర్చిలో You are నిద్రపోతున్నారు. yawning in the church. చర్చిలో ఆవలింతలు You are పెడుతున్నారు. dreaming in the church. చర్చిలో కలలు You are కంటున్నారు. looking here and there. అటు ఇటు When చూస్తున్నారు. somebody is coming with a bottle of water, ఎవరో నాకు నీళ్ళ you బాటిల్ are తీసుకొని looking at his pant and shirt and hairstyle. అతని హెయిర్ స్టైల్ ప్యాంటు షర్టును మీరు గమనిస్తూ ఉన్నారు. Devil is controlling you. సాతాను మిమ్మల్ని నియంత్రిస్తూ When the ఉన్నాడు. word comes, ఎప్పుడైతే వాక్యం God వస్తుందో, comes. దేవుడు వస్తాడు. When you receive word, మీరు ఎప్పుడైతే వాక్యాన్ని you పొందు- receive God. దేవుని What పొందుకుంటారు. you need, నీకు అవసరమైంది a healing. స్వస్థత. Healing is in the word. వాక్యము What స్వస్థతలో you need, మీకు a అవసరం solution. ఒక పరిష్కారం. Solution is in the word. దేవుని వాక్యంలోని పరిష్కారం Every ఉంది. moment, ప్రతి సందర్భంలో word is coming. వాక్యం వస్తుంది. You don't receive it. నువ్వు పొందుకోవడం లేదు. Where lies the problem? అక్కడే సమస్య ఉంది. Problem lies in you. ప్రాబ్లం సమస్య అనేటువంటిది నీ దగ్గరే But ఉంది. you put the blame upon Satan always. ఎప్పటికి సాతాను పేరు నింద మోపుతున్నావు. Now Psalms 107:20 says, ఆ కీర్తన 107వ కీర్తన 107:20, 107వ కీర్తన He sends His word and heals them and delivers them from their graves. యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. Amen. ఆమేన్. Word comes, వాక్యం వస్తది. solution comes. ఆ పరిష్కారం వస్తది. From the place where Jesus was standing, ఎక్కడ యేసు ప్రభు నిలబడుకున్నాడు అక్కడి నుంచి He sent the word. ఆయన వాక్యాన్ని విడుదల చేశాడు. A person who is coming back. ఎప్పుడైతే ఈ వెనక్కి వచ్చినటువంటి వ్యక్తి Now
Jesus didn't come. యేసు ప్రభు రాలేదు, He came alone. ఆయన ఒంటరిగా వచ్చాడు. He is disappointed. ఆయన చాలా నిరుత్సాహపరిచాడు. He said, ఆయన అన్నాడు, I went. నేను వెళ్ళాను. He didn't come. ఆయన రాలేదు. I went. నేను వెళ్ళాను. He didn't come. యేసు ప్రభు రాలేదు. Who told you? ఎవరికి చెప్పారు? ఎవరు చెప్పారు? When you are coming back to Martha's house, మార్తా ఇంటికి వస్తున్నప్పుడు word was coming with you. మీ కంటే ముందుగా దేవుని వాక్యం వస్తూ ఉంది. Word was coming with you. మీతో కూడా దేవుని యొక్క వాక్యం వస్తుంది. Word was coming with you. మీతో కలిసి దేవుని వాక్యం వస్తుంది. Hallelujah. హల్లెలూయా. What it means? దాని అర్థం ఏంటిది? Today wife is here. ఇక్కడ భార్య ఉంది. Husband didn't come. భర్త రాలేదు. Wife didn't come. భార్య రాలేదు. But కానీ you came here. మీరు ఇక్కడికి వచ్చారు. You are going back to the house. మీరు ఇంటికి వెళ్తున్నారు. You are going back to the house with the word. మీరు ఎప్పుడైతే వాక్యముతో వెళ్తారో వాక్యం మీ వెంట వస్తది. Messenger, దేవుని సేవకుడా, you are taking word for Martha, Mary and Lazarus. తెలియకనే వార్త తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి వాక్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు మార్తా మరియల దగ్గరికి. Now this messenger is not going back alone. అతడు ఒంటరిగా వెళ్ళడం లేదు. Messenger is going back with Jesus the word. యేసు ప్రభు వాక్యంతో అతడు వెళ్తూ ఉన్నాడు. Even he received word. ఆయన వాక్యాన్ని పొందుకున్నాడు. He didn't recognize it or acknowledge it. దాన్ని గుర్తించలేదు. దానికి అతడు దాని విలువనివ్వలేదు. What he is coming back? దేనితో తిరిగి వస్తున్నాడు? He is coming back with the word. వాక్యంతో వస్తున్నాడు. Tell me, నాకు చెప్పండి, is it true? అది వాక్య సత్యమా కాదా? He is going back with Jesus. యేసయ్య చెప్పిన మాటతో వెళ్తున్నాడు అంటే ఆ వాక్యం యేసు ప్రభువే కదా. Word is spirit. వాక్యమే ఆత్మ. Jesus didn't come in his flesh. యేసు ప్రభు శరీరంతో రాలేదు. But Jesus came in his spirit. యేసు ప్రభు ఆత్మతో వచ్చాడు. హల్లెలూయా. So you are hearing something different in Martha and Mary story, Lazarus story. ఈ మార్తా మరియ లాజరు విషయంలో కొత్త విషయాలు మీరు ఇప్పుడు వింటున్నారు. Why waiting 17 years? ఎందుకు 17 సంవత్సరాలు కనిపెడుతున్నావు? You don't need to wait 17 years. 17 seconds is not needed. 17 సంవత్సరాలు కనిపెట్టడం కాదు, 17 సెకండ్ల కంటే తక్కువ కాలంలోనే నా దేవుడు కార్యం చేయగలడు. హల్లెలూయా. 1 second is enough. ఒక్క సెకండ్ చాలు దేవునికి నిన్ను తాకడానికి. Church is not a place of entertainment. సంఘం అనేటువంటిది ఏదో నీవు ఆటలాడుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండే స్థలం కాదు. It is a place of encounter with God, the word of God. దేవుని వాక్యాన్ని దేవుని కలుసుకుని పరిశుద్ధమైన స్థలం. చప్పటి కొట్టి దేవుని మహిమపరుస్తా. Listen. వినండి. Psalms 107:20 says he sends his word and heals them and delivers them from their graves. 107:20 వచనంలో ఉంది కదా. 107వ కీర్తన 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. John chapter 1 verses 1 says, యోహాను సువార్త 1:1లో వాక్యం in the beginning was the word and the word was with God and the word was God. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. John chapter 1 verses 14 says, యోహాను సువార్త 1:14లో వ్రాయబడింది. and the word became flesh and dwelt among us and he beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Why you didn't get miracles? ఎందుకు మీ జీవితాల్లో అద్భుతాలు పొందుకోలేరు? Why no healing? ఎందుకు స్వస్థతలు? Why no miracles? ఎందుకు సూచక్రియలు? Why no solution? ఎందుకు పరిష్కారాలు రావు మనకు? You never receive the word. ఎందుకంటే మీరు వాక్యాన్ని వినరు, వాక్యాన్ని పొందుకోరు. When you are full of word, ఎప్పుడైతే వాక్యం కలిగి you ఉంటామో are full of fire. అప్పుడు అగ్ని కలిగిన వ్యక్తిగా When you are full of word, ఎప్పుడైతే వాక్యం you are full of power. అది నీలో శక్తిని When ఇస్తుంది. you are full of word, ఎప్పుడైతే వాక్యం నీలో you are సమృద్ధిగా full of ఉంటుందో, healing. స్వస్థత కలిగిన When you వ్యక్తిగా are full of word, వాక్యం సమృద్ధిగా when you are ఉంటే full of miracles, అనేకమైన అద్భుతాలు జరుగుతా ఉంటాయి. amen. ఆమేన్. What you need, నీకు అవసరమైంది you need word. మీకు వాక్యం కావాలి. Everything is in word. ప్రతిది కూడా వాక్యంలో ఉంది. You know life without word. వాక్యం లేకుండా జీవం లేదు. That is the light for your steps. నీ యొక్క అడుగులకు అది వెలుగుగా ఉంది. That is the lamp for your foot. మీ యొక్క పాదములకు వెలుగుగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Be a word lover. మీరు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండండి. Eat the word. వాక్యాన్ని భుజించండి.
భుజించండి. Eat the word. వాక్యాన్ని భుజించండి. Feed your inner man with the word. మీ యొక్క అంతరంగ పురుషుని వాక్యంతో పోషించండి. Every moment the word is coming. ప్రతి సందర్భంలో వాక్యం Word వస్తుంది. is knocking at your door. వాక్యం మీ తలుపు తడుతుంది. You don't open for the word. మీరు వాక్యానికి తలుపు You don't తెరవలేదు. receive the word. మీరు వాక్యాన్ని పొందుకోలేదు. Now ఇప్పుడు message came. ఆ యొక్క వార్త తీసుకొని Immediately. వచ్చాడు. వెంటనే Jesus went ఆ తర్వాత యేసు వెళ్ళాడు. with the man, ఆ వ్యక్తితో వెళ్ళాడు. with the messenger. ఆ యొక్క వార్త తీసుకొచ్చాడు. Before messenger goes, ఆ వ్యక్తి వెళ్ళక ముందే he sent the word. ఆయన తన వాక్కును పంపాడు. I tell you, మీకు ఒక విషయం చెప్తాను. Jesus sent the word. యేసు వాక్యాన్ని పంపాడు. If the spirit realm of Martha, Mary and Lazarus was opened, ఎప్పుడైతే ఒకవేళ మార్తా, మరియలు, లాజరు ఆత్మలోకానికి వాళ్ళు తలుపులు తెరవబడిన వారైతే they could have heard it. వాళ్ళ మాట ఖచ్చితంగా వినేవారు. So they didn't heard it. వాళ్ళ మాట వినలేదు. Now Jesus thought, యేసు ప్రభు వచ్చి చెప్పాడు, I can go with this messenger. ఈ యొక్క వ్యక్తితో నేను వెళ్తాను. Messenger went. ఆ వార్త మోసుకొని వెళ్ళిన వ్యక్తి వెళ్ళాడు. Amen. ఆమేన్. And Martha asked, మార్తా అడిగింది, Mary asked, మేరీ అడిగింది, మరి అడిగింది. and తమ్ముడు, తమ్ముడు what he said? ఏమని చెప్పాడు? Oh, akka, అక్క, he said this sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified through it. యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఈ వ్యాధి ద్వారా యేసుక్రీస్తు మహిమపరచబడబోతాడని చెప్పాడక్క. Didn't I tell you, Mary? మేరీ నిజంగా నీకు చెప్పలేదా? He will not come. నేను రాడని చెప్పాను కదా. You made that mistake, Mary. మరియా, నువ్వు తప్పు చేసావు, యేసు ప్రభు వస్తాడు. What this brother ఈ యొక్క సహోదరుడు didn't know, ఆయన తెలియదు Jesus is coming with him. ఆయనతో పాటు దేవుని వాక్య రూపంలో యేసు ప్రభు వస్తున్నాడని తెలియదు. Even when he was delivering the message also, he was giving Jesus message. That means Jesus. ఆయన వచ్చి దేవుని మాటలు చెప్తుండగా ఈయన కూడా తెలియదు, ఆయన వాక్య రూపంలో ఉన్న యేసయ్యను వారికి అందిస్తున్నాడన్న సత్యాన్ని. హల్లెలూయా. Jesus sent it. యేసు ప్రభు పంపించాడు. They didn't recognize. వాళ్ళు దాన్ని గుర్తించలేదు. Then Jesus came with this boy. ఈ యొక్క వ్యక్తితో యేసు ప్రభు వచ్చాడు. And from his mouth Jesus came out. అతని నోట్లోంచి యేసు ప్రభు వచ్చాడు. Word is Jesus, no? వాక్యం యేసు ప్రభు కదా. When he spoke, ఆయన మాట్లాడితే word came, వాక్యం వచ్చింది, Jesus came. యేసు ప్రభు వచ్చేసాడు. How many times now Jesus visited? ఎన్నిసార్లు యేసు ప్రభు వారిని దర్శించాడు? 2 times. 2 సార్లు. 2 times. 2 సార్లు యేసు ప్రభు దర్శించాడు. One directly, ఒకటి నేరుగా, second రెండవదిగా through the messenger. త్రూ ఆ యొక్క వార్త మోసుకుని వెళ్ళిన వ్యక్తి దగ్గర. Why you are calling Jesus 3rd time? మళ్ళీ 3వసారి యేసు ప్రభుని ఎందుకు పిలుస్తున్నారు? One word. ఒక్క వాక్యం చాలు. If you receive it, మీరు నిజంగా పొందుకోగలిగితే finished. అయిపోతుంది అంతే మీ సమస్యకు. Satan and kingdom of darkness is paralyzed there. అక్కడ దేవుని వాక్యం విడుదల చేయబడితే అక్కడ సాతాను క్రియలు, సాతాను నిశ్చేష్టుడైపోతాడు. 2 times Jesus came. యేసు ప్రభు 2 సార్లు వచ్చాడు. But they are not happy. వాళ్ళకి సంతోషమే లేదు. Now, ఇప్పుడు John 11 verses 17 to 23. యోహాను సువార్త 11వ అధ్యాయం 17 నుంచి 23 వరకు. So when Jesus came, 17 నుంచి చదువుతాను. యేసు వచ్చి, now it is the 3rd coming. ఇది 3వసారి వస్తున్నాడు. We are all waiting for 2nd coming. మనం రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తుంటే యేసు ప్రభువు 3వసారి వచ్చాడు. After Jesus, Lazarus was sick. లాజరు చనిపోయిన తర్వాత, వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు, Before that he went. అప్పుడు అంతకుముందు వెళ్ళాడు యేసు ప్రభు. After he was sick, ఆయన వ్యాధితో ఉన్నప్పుడు it is his 3rd coming. ఇది 3వసారి రావడం యేసు ప్రభు. When Jesus came, యేసు ప్రభు వచ్చినప్పుడు, this is the 3rd coming of Jesus to Lazarus' house. లాజరు ఇంటికి ఇది 3వసారి యేసు ప్రభు రావడం. హల్లెలూయా. 2 times 2 సార్లు in the form of word. వాక్య రూపంలో వచ్చాడు. 3rd time 3వసారి in flesh. శరీరంతో వచ్చాడు. You all need flesh. మీకు ఎప్పటికీ మాంసం కావాలి, శరీరం కావాలి. You will be happy when there is flesh. మీకు ఎప్పటికీ ఆ శరీరం ఉంటే చాలా సంతోషం. Amen. ఆమేన్. Leave flesh, come to the spirit. శరీరాన్ని వదిలి ఆత్మలోకి రండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. He found that he had already been in the tomb 4 days. ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలిసి కొనెను.
Lazarus died, no? లాజరు చనిపోయాడు కదా. Now, ఇప్పుడు they saw Jesus is coming. యేసు ప్రభు రావడం వాళ్ళు గమనించారు. The neighbors were at the house. వాళ్ళ ఇరుగు పొరుగు వారు బంధువులు ఇంటి దగ్గర ఉన్నారు. Mary, మేరీ he is coming. వస్తున్నాడు చూడు ఆయన. He didn't even come for the burial. భూస్థాపన కార్యక్రమానికి కూడా యేసు ప్రభు రాలేదు. And he many times he said, I love you, Lazarus. I love you, Lazarus. I love you, Lazarus. లాజరు నిన్ను ప్రేమిస్తున్నా, లాజరు నిన్ను ప్రేమిస్తున్నా అని ఎన్నిసార్లు చెప్పలేదు. When his best friend was sick, he didn't come. తన ముఖ్య స్నేహితుడు బాగలేనప్పుడు రాలేదు. Not even a prayer. ఒక ప్రార్థన కూడా చేయలేదు. Now he died. చనిపోయాడు. Even after the death, before the burial, he didn't come for even a prayer. ప్రార్థన చేద్దాము సమాధి చేయకముందే అని వచ్చాడా? రాలేదు. 1, మొదటిగా 2, 2, 3, 3, 4 days. 4 రోజులు అయిపోయింది. Now he is coming. ఇప్పుడు వస్తున్నాడు. Why Jesus came on the 4th day? ఎందుకు 4వ రోజు యేసు ప్రభు వచ్చాడు? That they don't know. వాళ్ళకి తెలియదు ఆ విషయం. But he knows. కానీ ఆయనకు తెలుసు. There was a blind belief in that place. అక్కడ ఒక గుడ్డి నమ్మకం ఒకటి ఉండేది. If a person dies, ఒక వ్యక్తి చనిపోతే his spirit will be roaming around the tomb 3 days. ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ఆనవాయితీ ఉండేది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ 3 రోజులు ఆ సమాధి చుట్టే తిరుగుతూ ఉంటదని. If you want to do anything, మీరు ఏదైనా చేయాలనుకుంటే come before 3 days. 3 రోజుల లోపలనే రావాలి. After 3 days, 3వ రోజు తర్వాత nothing is going to happen. ఏది కూడా జరగదు. Jesus, ఓహో, యేసు ప్రభు అనుకున్నాడు, ఓహో ఇదా సంగతి, ఇదా సంగతి. ఇస్ దిస్, Then I will change this సంగతి. ఈ సంగతి నేను మారుస్తాను. Because I am history maker. ఎందుకంటే నేను చరిత్ర సృష్టించే వ్యక్తిని. I born నేను పుట్టిందే AD BC. నేను పుట్టిన తర్వాతనే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. AD క్రీస్తు శకము, BC. క్రీస్తు పూర్వం, BC క్రీస్తు AD. క్రీస్తు శకము. History maker. యేసు ప్రభు చరిత్రను సృష్టించేవాడు. Destiny changer. నీ యొక్క గమ్యాన్ని మార్చేవాడు. Came to remove the system and tradition and religion and the blind things. ప్రజల్లో ఉండే గుడ్డి నమ్మకాన్ని, మూఢ నమ్మకాలను, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. If you want to do anything, మీరు ఏదైనా చేయాలనుకుంటే come before 3 days. ఏదైనా చేయాలంటే 3 రోజుల ముందుగానే రావాలి. Then I am coming on the 4th day. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను 4వ రోజు వస్తా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు Bethany was near Jerusalem, about 2 miles away. 18వ వచనం, బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. And many of the Jews had joined the women around Martha and Mary to comfort them concerning their brother. కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకు వారి యొద్దకు వచ్చి ఉండిరి. Then Martha, as soon as she heard that Jesus was coming, went and met him. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. But Mary was sitting in the house. మరియ ఇంటిలో కూర్చొని ఉండెను. Now Martha went and said to Jesus, మార్త యేసు ప్రభుతో ఏమంటుందంటే, Lord, ప్రభువా, if you had been here, నీవిక్కడ ఉండిన ఎడల my brother would not have died. నా సహోదరుడు చావకుండును. I sent a person. నేను ఒక వ్యక్తిని పంపించాను కదా, You didn't come. మీరు రాలేదు. If you were here, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే that death would not have happened. ఆ మరణం జరిగేది కాదు. But good. But she had a faith. She said, but even now I know. But even now I know. ఇప్పుడైనాను ఒక సంగతి ఎరుగుదును, whatever you ask of God, God will give you. ఇప్పుడైనాను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును. Yes, you are angry. మీరు చాలా కోపంగా ఉన్నారు.
You are not in a position to believe Jesus. యేసుప్రభు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. Many times you called. చాలా సార్లు యేసుప్రభుని పిలిచారు. In your view, he didn't appear. మీ దృష్టిలో యేసుప్రభు రాలేదు. But for Jesus, he appeared. కానీ యేసుప్రభు దృష్టిలో యేసుప్రభు వచ్చేసాడు. You didn't see. మీరు యేసుప్రభుని చూడలేదు. You didn't hear. మీరు వినలేదు. Jesus was speaking through these two mouths from here. It was your personal message. ఇక్కడ మా ఇద్దరు నోట్ల నుండి మాట్లాడుతుంది మీ సొంత విషయాలే ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు, జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. But that time you didn't receive, you didn't recognize. అది అప్పుడు మీరు గ్రహించలేదు, వినలేదు. Now, ఇప్పుడు యేసు ప్రభు Jesus said to her, verse 23. 23వ వచనం, యేసు Your brother will rise again. నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. Hallelujah. హల్లెలూయా. Listen. జాగ్రత్తగా వినండి. Where is Lazarus? లాజరు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు లాజరు? Not in the hospital. చెప్పాలి, ఎక్కడున్నాడు లాజరు? ఈజ్ ఇన్ ద టూమ్. He is in the tomb. Jesus said, యేసు ప్రభు ఏమన్నాడు? your brother will rise again. నీ సహోదరుడు తిరిగి లేస్తాడు. That word, ఆ మాట went to tomb. ఆ మాట నేరుగా సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి దగ్గరికి వెళ్ళింది ఆ మాట. నీ సహోదరుడు లేచుననే మాట ఈమెతో చెప్పినటువంటి మాట ఈమె వినింది. ఆ మాట నేరుగా సమాధి దగ్గర కూడా వెళ్ళింది. హల్లెలూయా. But Lazarus didn't hear. కానీ లాజరు వినలేదు. Sister couldn't understand that now when I spoke, word reached there. నేను మాట్లాడితే ఆ మాట వెళుతుంది అని మరియ కూడా నమ్మలేదు. That moment he said, your brother will rise again. తిరిగి లేవి. Rise again. తిరిగి లే. If he want to rise, the word must go to the dead. ఎందుకంటే వాక్యం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ వాక్యం ఒక వ్యక్తిని లేపగలదు. హల్లెలూయా. Word reached there. అక్కడ వాక్యం వెళ్ళిందా? Word reached there. వాక్యం వెళ్ళిందా? Martha, మార్తా, why no amen from your mouth? నీ నోటి నుంచి ఎందుకు ఆమెన్ రావడం లేదు మార్తా? Word went to Lazarus. ఆ వాక్యం ఆ మాట లాజరు దగ్గర కూడా వెళ్ళింది. If you said amen, ఒకవేళ నువ్వు ఆమెన్ అని ఉంటే Lazarus will come. అప్పుడే లాజరు బయటకు వచ్చేవాడు. కానీ నువ్వు ఆమెన్ అనలేదు కాబట్టి సమాధిలోనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I am preaching the importance of receiving the word when you hear the word. వాక్యం వింటున్నప్పుడు ఏ రకంగా మీరు వినాలనో ఏ రకంగా స్పందించాలనో మీకు నేను బోధిస్తున్నాను, నేర్పిస్తున్నాను. అందుకే మనం ఆమేన్ అని అంగీకరించాలి, చెప్పడం ప్రారంభించాలి. Now, ఇప్పుడు word 32 to 45, 32. 32 నుంచి. Then when Mary came where Jesus was and saw him, Martha's role is over. ఇప్పుడు మార్తా పని అయిపోయింది. She fell down at his feet. యేసు ఉన్న చోటికి మరియ వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, Lord, if you had been here, my brother would not have died. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. Two sisters agreed in one matter. ఒకే మాట పైన ఇద్దరు సహోదరులు ఏకీభవించారు. What Martha said, Mary said. What Mary said, Martha said. మార్త ఏం చెప్పిందో మరియ చెప్పింది, మరియ ఏం చెప్పిందో మార్త కూడా అదే చెప్పింది. If husband and wife is agreeing in one matter and speaking, it's given. ఎప్పుడైతే భార్య భర్తలు ఒకే విషయం పైన ఏకీభవించి ప్రార్థన చేస్తారో దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్పందించాలి. హల్లెలూయా. హల్లెలూయా. 33. 33. Therefore when Jesus saw her weeping, and Jesus who came with her weeping, and groaned in the spirit and was troubled. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. He groaned in the spirit. ఆత్మలో మూలుగుచు. So he groaned in the spirit and was troubled. ఆయన ఆత్మలో మూలుగుచు కలవరపడెను. Then తర్వాత and he said, ఆయన అన్నాడు, where have you laid him? ఆయన ఎక్కడ ఉంచితిరని అడుగగా. Listen, జాగ్రత్తగా వినండి. move with this word. ఈ వాక్యంతో కలిసి మీరు వెళ్ళాలి. Why Mary cried and Martha cried? ఎందుకు మరియ మార్తలు ఏడ్చారు? Because of the death of Lazarus. లాజరు చనిపోవడాన్ని బట్టి ఏడ్చారు కదా. Where is Lazarus? ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడు? In the tomb. సమాధిలో ఉన్నాడు. So their problem is where?
వాళ్ళ సమస్య ఏంటంటే ఎక్కడున్నాడు మా యొక్క In the tomb. తమ్ముడు? Jesus asked, యేసు ప్రభు అంటున్నాడు, where is your problem? ఎక్కడుంది నీ సమస్య? Jesus is asking you today. ఈరోజు దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. You are sitting here. మీరు ఇక్కడ కూర్చున్నారు. What makes you cry? ఏ మాటలు నిన్ను ఏడుపుకు గురి చేస్తున్నాయి? Where is your problem? ఎక్కడుంది నీ సమస్య? In your family? నీ కుటుంబంలోనా? In your school? మీ యొక్క స్కూల్లోనా? In your college? మీ యొక్క In కళాశాలలో? your office? మీ యొక్క ఆఫీస్లోనా? Where is your problem? ఎక్కడుంది నీ సమస్య? I am the solution. నేనే ఆ సమస్యకు పరిష్కారం. I హల్లెలూయా. want to come there. నేను అక్కడికి వస్తాను. Receive this message, people. ఈ సందేశాన్ని పొందుకోండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. Amen. సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ మన ప్రభు వస్తాడు. Amen. హల్లెలూయా. Where have you laid him? ఆయన ఎక్కడ ఉంచితురని అడుగగా They said to him, వాళ్ళు చెప్పినటువంటి మాట, Lord, ప్రభువా come and see. వచ్చి చూడుమని చెప్పిరి. Open your mouth and say, ఈ మాట నోరు తెరిచి చెప్పండి. Lord, ప్రభువా come and see. వచ్చి చూడు. చెప్పాలి గట్టిగా, ప్రభువా వచ్చి చూడు. Come and see. ప్రభువా వచ్చి చూడు. Finished. అయిపోయింది. Why? ఎందుకంటే You invited him to your problem. నీ సమస్యలోనికి ఒక రాజాది రాజును ఆహ్వానించావు. So this sister said, Lord, come and see. ఆ సహోదరులు అన్నారు, వచ్చి చూడడి. Jesus wept. యేసు కన్నీళ్లు విడిచెను. That is the smallest word in the Bible. బైబిల్లో ఇది చాలా చిన్న వచనం. You could not see many places Jesus cried. యేసు ప్రభు ఏడ్చినట్టుగా చాలా భాగాల్లో మనం గమనించాం. Here he cried. ఇక్కడ యేసు ప్రభు ఏడ్చాడు. Looking at Jerusalem, he cried. యెరూషలేమును చూచి ఏడ్చాడు. In the garden of Gethsemane, he cried. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏడ్చాడు. On the cross, he cried. కలువరి శిలువలో ఏడ్చాడు. Listen. జాగ్రత్తగా వినండి. Jesus wept. యేసు ప్రభు ఏడ్చాడు. Jesus wept. యేసు ప్రభు ఏడ్చాడు. Then the Jews said, see how he loved him. కాబట్టి యూదులు అతని ఎలాగు ప్రేమించను చూడుడని చెప్పుకొనిరి. And some of them said, could not this man who opened the eyes of the blind also have kept this man from dying? వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడా అని చెప్పిరి. Genuine question. సరి అయినటువంటి ప్రశ్న. Amen. ఆమేన్. Then Jesus again groaning in himself. యేసు మరలో తనలో తాను మూలుగుచు. Groaning in himself. యేసు మరలా తనలో మూలుగుచు. It means his groan was not recognized by others. ఈ యొక్క ఏడుపు, ఈ యొక్క మూలుగు ఇతరులు ఎవరు గుర్తించలేదు. Amen. ఆమేన్. Came to the tomb. యేసయ్య సమాధి దగ్గరికి వచ్చాడు. See this message. ఈ సందేశాన్ని చూడండి. Please don't hear only. కేవలం వినడం కాదు, ఒకసారి మీ కళ్ళతో ఊహించుకొని చూడండి. Jesus యేసయ్య is standing in front of the tomb. యేసు ప్రభు సమాధి ముందర నిలబడుకొని ఉన్నాడు. The tomb of your family problems. నీ యొక్క కుటుంబ సమస్య ఎదుట దేవుడు The నిలబడుకున్నాడు. tomb of your financial problems. నీ యొక్క ఆర్థిక సమస్యల ఎదుట దేవుడు నిలబడుకున్నాడు. The tomb of your health problems. నీ యొక్క ఆరోగ్య సమస్యల ఎదుట నిలబడుకున్నాడు. The tomb of your relationships. నీ యొక్క సంబంధ బాంధవ్యాలను సమాధి దగ్గర నిలబడుకున్నాడు. Is standing. ఆయన అక్కడ నిలబడుకున్నాడు. See it. చూస్తూ ఆయన గమనించు. See it. దాన్ని చూడు. See it. దాన్ని చూడు. This message will change your life. నీ సందేశం నీ జీవితాన్ని మారుస్తుంది. Amen. ఆమేన్. No more waiting. ఇక ఏమి ఆలస్యం ఉండదు. No more waiting. కనిపెట్టడం ఉండదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And తర్వాత came to the tomb. It was a cave and a stone lay against it. యేసు 38వ వచనం. యేసు మరలో తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. Usually the tombs are 6 feet deep. మామూలుగా సమాధి అంటే 6 అడుగుల లోతు ఉంటది. But it was a cave. అది ఒక గుహ. The people who went to see it, you could see that. వెళ్ళినటువంటి వారు ఆ గుహను చూడగలరు. You must step down to the steps. మీరు ఆ యొక్క లోపలికి దిగి మెట్లపైన వెళ్ళాలి. Amen. ఆమేన్. It was a cave. అది ఒక గుహ.
Now, ఇప్పుడు first he saw a stone. He saw a stone. అతడు ఒక రాయిని చూచాడు. Jesus said, యేసుప్రభు అన్నాడు, take away the stone. రాయి తీసివేయడని చెప్పగా, That word is coming to you. ఆ మాట ఇప్పుడు మీ దగ్గరికి కూడా వస్తుంది. What is stopping you from coming out of your tomb of family problem? That stone, the God creator commanded, take away, remove the stone. నీ జీవితంలో ఆశీర్వాదాలు నీ కుటుంబంలో రాకుండా అడ్డుపడుతున్నటువంటి ఆ బండతో ఆ బండను చూసి ప్రభు చెప్పే మాట, ఆ రాయి తొలగించుడి. To whom he said? ఎవరికి చెప్పాడు ఆ మాట? The people who put the stone in the place, to them he said. ఎవరైతే ఆ రాయిని ఆ సమాధి మీద పెట్టారో వారికి యేసుప్రభు మాట చెప్పాడు. Who put this stone here? ఎవరు ఇక్కడ రాయిని ఉంచారు? We. మేము పెట్టామని కొంతమంది అన్నారు. Remove it. దాన్ని తొలగించండి అన్నాడు. Who stopped your marriage? నీ యొక్క వివాహాన్ని ఎవరు అడ్డుకున్నారు? Today the word is coming, remove it. ఈ రోజు దేవుని వాక్యం వస్తున్నది, తొలగించబడాలి. Who stopped your blessings? ఈ యొక్క ఆశీర్వాదాలు ఎవరు అడ్డుకున్నారు? Remove it. దాన్ని తొలగించాలి. Who did witchcraft and sorcery against you? నీకు వ్యతిరేకంగా చేతబడి చిల్లంగితనాన్ని ఎవరు చేశారు? Today the command is coming to the Mandravadi and the family to remove it. మీకు వ్యతిరేకంగా ప్రయోగించబడిన ఆ మాంత్రికుని దగ్గరికి, ఆ యొక్క ఆ చిల్లంగితనం చేసే వ్యక్తి దగ్గరికి ఇప్పుడు దేవుని వాక్యం వస్తుంది, తొలగించు. Whatever is stopping your life, the word is commanding, the word is coming to you, you remove it, take away it. ఇప్పుడు దేవుని యొక్క మాట నేరుగా మీ దగ్గరికే వస్తుంది. Take away the stone. ఆ రాయిని తొలగించు. Martha, the sister of him who was dead, said to him, Lord, by this time there is a stench. యేసు రాయి తీయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. వాసన, దుర్వాసన. మార్తా, మార్తా, who is standing in front of you? నీ ముందు ఎవరు నిలబడుకున్నాడు తెలుసా? He is the creator. ఆయన సృష్టికర్త. He is the resurrector. ఆయన పునరుత్థానము. He is the restorer. ఆయన పునఃస్థాపితం చేసేవాడు. He is the aroma of heaven. పరలోకపు పరిమళ తైలం ఆయన. Why you couldn't feel my aroma? నా యొక్క సువాసన ఎందుకు అందుకోవడం లేదు? I am standing in front of the stench. ఇక్కడ దుర్వాసన ఎదుట నేను నిలబడుకొనున్నాను. I am standing close to the foul smell. ఆ యొక్క దుర్వాసనకు ఎదురుగా నిలబడుకొనున్నాను. I am the aroma of heaven. పరలోక పరిమళ తైలమును నేను. When I come, నేను వస్తే your foul smell is removed. నీ యొక్క దుర్వాసన తొలగిపోతుంది. హల్లెలూయా. Your stench will turn into aroma of heaven. దుర్వాసన పరిమళ తైలంగా మార్చబడుతుంది. I am the resurrection and life. నేనే పునరుత్థానమును జీవమును. Why you are speaking so much about the death and stench and foul smell? ఎందుకు నువ్వు మరణాన్ని గురించి, దుర్వాసన గురించి, వాసన గురించి మాట్లాడుతున్నావు? Hallelujah. హల్లెలూయా. For he has been dead for 4 days. అతడు చనిపోయి 4 దినములైనది. Jesus said to her, యేసుప్రభు ఆమెతో చెప్పిన మాట, did I not say to you that if you would believe, you would see the glory of God? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. Amen. ఆమేన్. Jesus commanded, remove the stone. యేసుప్రభు అంటున్నాడు, ఆ రాయి తొలగించుడి. Amen. ఆమేన్. If you think that something is stopping you, ఏదైనా నిన్ను అడ్డుకుంటుంది అని నీకు అనిపిస్తే, if you see that, feel that and experience that there is a death in your husband wife relationship, నీ భార్య భర్తల మధ్య మృతమైపోయిన సంబంధాలు ఉన్నాయని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, if there is a death in your children parents relationship, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి సంబంధాలు చనిపోయి ఉంటే, if you feel that your organs are not functioning as it has been and there is a death in your organs, ఒకవేళ పని చేయవలసిన అవయాలు పని చేయకుండా మృతమైపోయిన అవయాలుగా మార్చబడుతూ ఉంటే, you think that there is a death in your ministry, that is why no healing, no miracle, no deliverance happening in your ministry. ఒకవేళ నీ పరిచర్లో మృతమైనటువంటి పరిస్థితులు ఉండి అద్భుతాలు సూచక్రియలు జరగకుండా ఉంటే, if you experience death in your finance, that is why you are in huge debt, today resurrection is going
going to happen in your life. నీ జీవితంలో అప్పుల ద్వారా తీవ్రమైన పరిస్థితులు బట్టి చనిపోయి ఉంటే ఆర్థికంగా ఈ రోజు పునరుత్థాన శక్తి నీ దగ్గరికి వస్తుంది. The resurrection and life, Jesus is standing at the tomb of your life. నీ జీవితం అనేటువంటి సమాధి దగ్గర పునరుత్థానుడైనటువంటి యేసయ్య రాబోతున్నాడు. It is standing very close with you. ఆయన నీతో దగ్గరికి వస్తుంటున్నాడు. Listen. జాగ్రత్తగా వినండి. Hallelujah. హల్లెలూయా. Then ఆ తర్వాత they took away the stone from the place where the dead man was lying. అతడు వారు ఆ రాయి తీసివేసిరి. Listen. జాగ్రత్తగా వినండి. Jesus commanded, యేసు ప్రభువు ఆజ్ఞాపించాడు, remove the stone. ఆ రాయి తొలగించుడి. You see it. అక్కడ ఒక మాట గమనించగలం. In between Martha came మధ్యలో మార్తా వచ్చింది. and spoke nonsense. పనికి మాలిన విషయాలు కొన్ని మాట్లాడింది. Many a times before your miracles, you believers will speak nonsense. అద్భుతాలు జరగకముందు కొంతమంది విశ్వాసులు పనికి మాలిన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. But God commanded, కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, take away the stones. ఆ రాయిని తొలగించుడి. Remove the stones. ఆ రాయిని తీసేయండి. Now ఇప్పుడు it's a command. అది దేవుని ఆజ్ఞ. A command is to be obeyed. ఆ యొక్క ఆజ్ఞకు విధేయత చూపించాలి. Whoever put a stone in your tomb that you should not come out. నువ్వు బయటికి రాకుండా ఎవరు నీకు వ్యతిరేకంగా ఒక రాయిని ఉంచినా, Today when I am preaching the word, they are obeying it. నేను వాక్యాన్ని అందిస్తూ ఉండగా నీకు వ్యతిరేకంగా రాళ్ళు ఉంచిన వారు ఈ మాటకు లోబడుతూ ఉంటున్నారు. And Bible says, బైబిల్లో రాయబడింది, then they took away the stone from the place where the dead man was lying. ఎక్కడైతే ఈ చనిపోయిన వ్యక్తి ఉంచబడ్డాడు ఆ యొక్క ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి రాయిని, I declare and decree your stone is removed. నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, ఆ రాయి I తొలగించబడింది. declare and decree your stone is removed. మీ యొక్క రాయి తొలగించబడింది. The stone which is stopping you to get the financial blessing is removed. ఆర్థిక ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడిన బండ తొలగించబడింది. ఆమేన్. The stone which is stopping you to get married is removed. పెళ్లి కాకుండా అడ్డుపడే బండ యేసయ్య నామమందు తొలగిపోయింది. The stone which is stopping you to love your wife is removed. నీ భార్యను ప్రేమించకుండా అడ్డుగా ఉండేది తొలగిపోయింది. The stone which is stopping you to obey your parents are removed. తల్లిదండ్రులకు విధేయత చూపకుండా అడ్డుపడేటువంటి ఆ రాయి తొలగించబడింది. The stone which is stopping you to obey your husband is removed. నీ భర్తకు విధేయత చూపకుండా అడ్డుపడే ఆ రాయి తొలగించబడింది. Whatever stones are stopping your life, remove, be removed, be removed, be removed. మీకు వ్యతిరేకంగా అడ్డుగా ఉన్నటువంటి రాయి తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. The stone is- ఇప్పుడే తొలగిపోవునుగాక. The stone is rolling out. ఇప్పుడు ఆ యొక్క రాయి The stone is rolling out. Receive. ఆ రాయి తొలగిపోతుంది. Receive in the name of Jesus. యేసు నామమందు పొందుకో. Receive in the name of Jesus. యేసు నామమందు పొందుకో. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. And Jesus lifted up his eyes and said, అంతటా యేసు కన్నులెత్తి పైకెత్తి, కన్నులు పైకెత్తి 41వ వచనం, the glory of God is going to be descended into the tomb. ఇప్పుడు దేవుని యొక్క మహిమ నేరుగా సమాధిలోనికి దిగి రాబోతుంది. హల్లెలూయా. Son Jesus lifted his eyes to the face of Father. కుమారుడైన యేసయ్య కన్నులెత్తి తండ్రి వైపు చూస్తున్నాడు. Father, తండ్రి, I thank you that you have heard me. నీవు నా And I know that you always hear me. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. But these people of Kadapa, it is not written, okay. But because of the people who are standing by, I said this that they may believe that you sent me to Kadapa. 42వ వచనంలో ఉన్న మాట చదువుతాను. నీవు నన్ను పంపితివని కడపలో ఉన్న ప్రజలు తెలుసుకొనున్నట్లు, ఈ చుట్టూ ఉన్న జనము నమ్మునట్లు. It is good. ఇది మంచిది. It's good. ఇది మంచిది. ఆమేన్, ఆమేన్.
Now he prayed before Father God, but because of the people who are standing by, I said this that they may believe that you sent me here. నువ్వు ఎల్లప్పుడూ నా మన వినుచున్నావని నేను ఎరుగుదును గాని నువ్వు నన్ను పంపితివని చుట్టూ నిలిచున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినా నేను. Now when he had said these things, ఈ మాట చెప్పిన తర్వాత he cried with a loud voice, బిగ్గరగా ఇట్లా నేను, Lazarus, లాజరు come forth. బయటికి రా, Lazarus, లాజరు come బయటికి రా, forth. బయటికి రా. Where is Jesus? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? సమాధి ముందర ఉన్నాడు. Outside the tomb. సమాధి బయట ఉన్నాడు. Right. అవునా కదా? Where is Jesus now? ఎప్పుడు చెప్పాలి మీరు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఈజ్ అవుట్ సైడ్ ద టూమ్. Outside the tomb. No. లేడు. He is inside the tomb. యేసు ప్రభు సమాధిలోనికి అడుగు పెట్టేశాడు. ఏ రకంగా? Jesus standing there యేసు ప్రభు అక్కడ నిలబడుకున్నాడు. in his flesh, ఆయన తన మాటలో, but in the spirit, ఆయన తన యొక్క ఆత్మలో, the word వాక్యము went to the tomb. ఆ వాక్యము సమాధిలోనికి వెళ్ళిపోయింది కాబట్టి యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు. హల్లెలూయా. Word went down to the tomb. దేవుని వాక్యము సమాధిలోనికి అడుగు పెట్టింది. If word went there, Jesus went there. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు అంటే సమాధిలోనికి కూడా వెళ్ళినట్లే. Jesus is standing there, యేసు ప్రభు అక్కడ నిలబడుకున్నాడు. but Jesus went to the tomb. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు. Lazarus, లాజరు, దేవుని వాక్యం వెళ్తుంది సమాధిలోనికి. come. బయటికి రా, బయటికి రా. Word went into the tomb. ఆ వాక్యము సమాధిలోనికి వెళ్ళింది. Word is inside the tomb now. వాక్యము సమాధిలోనికి వెళ్ళింది. Jesus is inside the tomb. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు. The life is speaking. ఇప్పుడు జీవం మాట్లాడుతుంది. He couldn't hear. ఆ యొక్క లాజరు వినకపోవచ్చు. That could not hear. మరణం వినదు. But life went to his ears. ఆ యొక్క జీవం అతని చెవుల్లోనికి వెళ్ళింది. Amen. He couldn't see. అతడు చూడలేడు. His eyes are closed. అతని కళ్ళు మూయబడి ఉన్నాయి. He is dead. అతడు చనిపోయిన వ్యక్తిగా But ఉన్నాడు. life, Jesus is the life. Life came in the form of word and went to, look at me, went to his ears. Lazarus. Ears opened, eyes opened, mouth opened. Hallelujah came. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు లాజరు సమాధి దగ్గర నిలబడి లాజరు బయటికి రాని మాట్లాడాడో ఆ వాక్యం నేరుగా అతని కళ్ళలోనికి, అతని నోట్లోనికి, అతని శరీరంలోనికి వెళ్ళింది. అతని కళ్ళు తెరిచి దిగ్గున నిలబడ్డాడు. హల్లెలూయా. Word went వాక్యం వెళ్ళింది. like the hand of JCB. జేసీబీ లాగా వెళ్ళింది, ఆ యొక్క యంత్రం లాగా. And it went to the deep. లోపలికి వెళ్ళిపోయింది. Lazarus is taken in that hand. ఆ యొక్క దేవుని వాక్యం అనే మా చేతుల్లోనికి లాజరు తీసుకున్నాడు. బయటికి తీసుకుని రావడం ప్రారంభించాడు. Lazarus came out. లాజరు బయటికి వచ్చేసాడు. That is one view. అది ఒక రకంగా మనం చూస్తే. Shall I go a little deeper? ఇంకా కొంచెం లోతుకి వెళ్ళనా? Shall I go a little deeper? మరి కొంచెం లోతుకి వెళ్తాను. Amen. ఆమేన్. Now ఇప్పుడు Lazarus said, లాజరు అంటున్నాడు, Jesus, యేసయ్యా, how could I come, Jesus? యేసయ్యా, నేను ఏ రకంగా నడవాలి? I could not see Jesus నేను చూడలేక ఉన్నాను. because according to their ritual they wrapped me with the cloth. My eyes are bound. నా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం తలంతా గుడ్డతో చుట్టేస్తారు. Look at me, Jesus. యేసయ్యా, నన్ను చూడు. My legs are tied. నా కాళ్ళు కట్టివేయబడ్డాయి. Hand is tied. నేను కట్టివేయబడి ఉన్నాను. Eyes are tied. నా యొక్క తొడలు కట్టివేయబడ్డాయి. Mouth is closed. నా నోరు మూతబడింది. How I will climb? ఏ రకంగా పైకి రావాలి? There is no ladder. అక్కడ నిచ్చెన లేదు. There are some steps. ఏదో మెటికలు ఉన్నాయి. I can step. I can climb the step. నేను అడుగు పెట్టగలను. But somebody to come and untie my leg, Jesus. ఎవరో వచ్చి నా కాళ్ళకున్న కట్టి వేసిందని తొలగించాలి కదా ప్రభువా. Jesus said, యేసు ప్రభు అంటున్నాడు, no chance. అవసరమే లేదు, అవకాశమే లేదు, No chance. అవకాశమే లేదు. If you can come out, నువ్వు బయటికి రావాలనుకుంటే I have set people here to untie you. నిన్ను బయటికి తీసుకురావడానికి కొంతమందిని ఇక్కడ సిద్ధం చేశాను. వాళ్ళు వచ్చి నీ యొక్క తాళ్ళను విప్పుతారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Pastor, we preached and we heard Lazarus, but today we are hearing something. చాలా సందర్భాల్లో లాజరు
లాజరు ఈ కథ మనం విన్నాం, కానీ ఈ రోజు కొత్త కొత్త విషయాలు మనం వింటున్నాం. Amen. ఆమేన్. Lazarus here. లాజరు ఇక్కడ ఉన్నాడు, అదిగో. What to do? ఏం చేయాలి? అలా నిక్క నిడుచుకొని ఉన్నాడు. అన్ని మూసిపోయబడ్డాయి, నోరు పనిచేయడం లేదు. అట్లా శరీరం కూడా, కాళ్ళు చేతులు ఏం కదలకుండా అట్లాగనే ఉన్నాయి. Word came. వాక్యం వచ్చింది. You can walk in the word. ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నడవగలము. Eligenahazira. Hallelujah. Efina. హల్లెలూయా. Word came now. వాక్యం వచ్చింది కదా. Jesus said, Lazarus, come forth. యేసు చెప్పాడు, లాజరు బయటికి రా. Lazarus, come forth. లాజరు అడుగు వేస్తూ నడుచుకుంటూ బయటికి వస్తున్నాడు. What to do? ఇప్పుడు ఏం చేయాలి? You have a role. మీకు ఒక బాధ్యత ఉంది. You died. చనిపోయావు. I am the life. నేను జీవాన్ని. One way to come. ఒక రకంగా రావడానికి. How to come? ఏ రకంగా రావాలి? ఎగురుకుంటూ రావాలి. It's not joke. ఇది జోక్ కాదు. Only way to come. బయటికి రావాలి అంటే అట్లా ఎగురుతూ రావాలి. Very painful. చాలా కష్టం, చాలా నొప్పిది ఉంటది. That means, అంటే దాని అర్థం ఏంటంటే, if you are ready to come out నువ్వు బయటికి రావాలి అనుకుంటే, with the same position, ఉన్న స్థితిలో నుంచి బయటికి రావాలనుకుంటే, I will command the people to untie you. నీ కొరకు ఎవరినో ఒకరు సిద్ధం చేస్తాను, వాళ్ళు వచ్చి నీ కట్లు విప్పుతారు. If you are not ready to come out in the same position, నీ ఉన్న స్థితిలోంచి బయటికి రావాలనుకుంటే దేవుడు ఏమి చేయడు. I will not help you. నేను కూడా సహాయం చేయలేను. What you need to do, you do, then I will do my part. మీరు చేయగలిగింది మీరు చేస్తే, నేను చేయగలిగింది నేను చేస్తాను. There is a human responsibility for a divine occurrence. దేవుని కార్యాలు జరగాలంటే మానవుడిగా నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. There is a human responsibility for a divine occurrence in your life. నీ జీవితంలో దైవిక కార్యం జరిగించాలంటే మానవునిగా నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. You attended 1000 meetings. వేల కూడికలు మీరు హాజరై ఉండొచ్చు. One meeting is more than enough. ఈ అలాంటి కూడిక ఒకటి చాలు అద్భుతాన్ని పొందుకోవడానికి. There is a human responsibility for a divine occurrence. దేవుడు జరిగించాలి అంటే మానవుడిగా నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. Why Jesus didn't untie him? యేసు ప్రభు కట్లు విప్పలేదు. Amen. ఆమేన్. You must take a step. నువ్వు ఒక అడుగు వేయాలి. Your hand is withered. నీ యొక్క చెయ్యి ఊచ అయిపోయిందేమో. Jesus said, యేసు ప్రభు అన్నాడు, step forward. ముందుకు రా. Stretch out. నీ చెయ్యి చాపు. In this place you cannot stretch out. ఇప్పుడు ఈ స్థలంలో నీ చెయ్యి చాపలేవు. If you want to stretch out, నువ్వు బయటికి రావాలి అంటే you must step forward. ముందుకు అడుగేయాలి. Step forward. ముందుకు అడుగేస్తే then the power will come. అప్పుడు శక్తి వస్తది. The place where you are there, the power will not come. You must take your part. You must play your part. Then God will fill other part. దేవుని కార్యాలు జరిగించే స్థలంలోనికి దేవుని శక్తి వచ్చి కార్యాలు జరిగించాలంటే దేవుడు నిన్ను తాకినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నువ్వు అడిగేసినప్పుడు దేవుడు నీ కొరకు చేసే కార్యాలు చేస్తాడు. నీ దగ్గరికి రావాల్సిన వారు కూడా వస్తారు. Word 44, and he who had died came out bound hand and foot with a grave clothes, and his face was wrapped with a cloth. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. What is your situation? నీ పరిస్థితి ఏంటి? Whatever it is, అది ఎలాంటిదైనా, with the same situation, అదే పరిస్థితిలో you cannot walk. నువ్వు నడవలేవు. You are bound. నువ్వు కట్టబడినావు. You cannot see. నువ్వు చూడలేవు. తలకు చుట్టబడి ఉంది. You cannot even speak. మాట్లాడలేవు. నోటికి కట్టబడి ఉంది. You couldn't even hear. నీకు వినబడదు. What to do? ఏం చేయాలి? Heard the word. వాక్యం విన్నావు కదా. Heard the word. వాక్యం విన్నావు కదా. అడిగే Come. ఆ తర్వాత రా. Come. Come. రా. Then the king will command. అప్పుడు రాజు ఆజ్ఞాపిస్తాడు. Loose him. Let him go.
మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. Loose him. ఆయన కట్లు విప్పండి, Let him go. అతడు నడిచిపోవాలి. After he came out only, Jesus commanded the people who bound him to loose him. ఎప్పుడైతే లాజరు బయటకు వచ్చాడో అప్పుడే ప్రక్కన ఉన్న వారికి ఆజ్ఞాపించాడు అతని కట్లు విప్పి పోనీయుడని. After he obeyed the command of Jesus, Lazarus come out. He obeyed it. Then he said, loose him. యేసు ప్రభు ఎప్పుడైతే లాజరు బయటికి రమ్మని ఆజ్ఞాపించాడో ఆ మాటకు అతడు విధేయత చూపినప్పుడే యేసు ప్రభు అంటున్నాడు అతని కట్లు విప్పి పోనీయుడి. Then many of the Jews who had come to Mary and had seen these things Jesus did believed in him. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I am closing. ముగిస్తున్నాను. John 11. యోహాను సువార్త 11 25 to 27. యోహాను సువార్త 11 25 నుంచి 27. There Jesus said, అక్కడ యేసు ప్రభు అంటున్నాడు I am the resurrection and life. అందుకు యేసు పునరుత్థానమును He జీవమును who నేనే. believes in me, though he may die, he shall live. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. And whoever lives and believes in me shall never die. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. Do you believe this? ఈ మాట నమ్ముచున్నావా? She said to him, yes, Lord, I believe that you are the Christ, the Son of God, who is to come into the world. ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవనే నా క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. How many times ఎన్నిసార్లు Jesus came to your problems? నీ సమస్య దగ్గరికి ప్రభు వచ్చాడు. You never allowed him to do it. ఆయనకు నువ్వు అనుమతించలేదు. How many times ఎన్నిసార్లు the word came to you? వాక్యం నీ దగ్గరికి వచ్చింది, You never received it. దాన్ని నువ్వు పొందుకోలేదు. Why 1,000 times? ఎందుకు వేల సార్లు? One time is more than enough. ఒక్కసారి చాలు దేవుని యొక్క మేలు పొందుకోవడానికి. One word is more than enough. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. One touch is more than enough. ఒక తాకిడి చాలు. Precious sons of God, దేవుని ప్రియ కుమారులారా, how many times ఎన్ని మార్లు God spoke to you from this altar through this mouth? ఈ యొక్క వేదిక పై నుంచి ఈ సేవకుని ద్వారా ఎన్నిసార్లు మీతో మాట్లాడలేదు? Why you are still in problems? ఎందుకు సమస్యలో నువ్వు ఉన్నావు? Why you are still in problems? ఎందుకు సమస్యల్లో ఉన్నావు? There is a human responsibility for a divine occurrence. దేవుని కార్యాలు జరుగునట్లుగా మానవునిగా నీవు కొన్ని కార్యాలు చేయవలసి ఉంది. కొన్ని బాధ్యతలు నీ పైన ఉన్నాయి. You are coming here. నువ్వు ఇక్కడికి వస్తున్నావు. Your word is coming to you. Word is coming to you. వాక్యం నీ దగ్గరికి వస్తుంది. You will not receive it. దాన్ని నువ్వు పొందుకోవడంలా. You go back. నువ్వు వెళ్తున్నావు. Word is coming with you. దేవుని వాక్యం నీతోనే వస్తుంది. It is for not only you, నీ కొరకు కాదు, but all your family. నీ కుటుంబం అంతటి కొరకు. How many times? ఎన్ని మార్లు? Jesus is not deaf. యేసు ప్రభు చెవిటివాడు కాదు. You are deaf. నీవు చెవిటివాడివి. Jesus is not blind. యేసు ప్రభు గుడ్డివాడు కాదు. You are blind. నీవు గుడ్డి వ్యక్తివి. Jesus is not dumb. యేసు ప్రభు మూగవాడు You are కాదు. dumb. నీవు మూగ వ్యక్తివి. You are spiritually dumb. నీవు ఆత్మీయంగా మూగ That వ్యక్తివి. is why when word comes, you won't shout hallelujah. నువ్వు వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు హల్లెలూయా చెప్పలేని మూగ వ్యక్తివి నువ్వు. You are spiritually dumb, deaf and blind. నీవు ఆత్మీయంగా గుడ్డివాడవు, మూగవాడవు, చెవిటివాడవు. Hallelujah. హల్లెలూయా. Then you put the blame upon Jesus. మీరు యేసు ప్రభు మీద నింద మోపుతున్నారు. I prayed many times. నేను ప్రార్థించిన ఎన్నో మార్లు. There is a God. ఒక దేవుడు ఉన్నాడు. There is a God. ఒక దేవుడు ఉన్నాడు. Why this happened? ఎందుకు ఇది జరిగింది? I also asked. నేను కూడా అడిగాను. You don't want a better message than this message. ఇంతకంటే శ్రేష్టమైన సందేశం మీకు ఇంకొకటి లేదు. I'm sure that you will never forget this message. ఈ సందేశాన్ని మీరు ఎన్నడూ మరవరని నేను నమ్ముతున్నాను. Stand on your feet. మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడండి. అందరు లేచి నిలబడదాం. Lift up your hands. మీ చేతులు ఆకాశం వైపు చాపుదాం. Speak to him. ఆయనతో మాట్లాడండి. Speak to him. ఆయనతో మాట్లాడండి. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. నిలబడమన్నప్పుడు Don't look at us. Don't look at us. Close your eyes. మా వైపు చూడకండి. మీ కళ్ళు మూసుకొని మీ చేతులు ఎత్తి దేవుని వైపు చూడండి. ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూడండి.
అటు ఇటు చూడవద్దు, అటు ఇటు కదలవద్దు, మాట్లాడవద్దు, అటు ఇటు తిరగవద్దు. దేవుని వైపు చూస్తూ, దేవా నాతో నువ్వు మాట్లాడావు, నేను ఎక్కడ సరి చేసుకోవాలనో, ఎక్కడ మారు మనసు పొందాలనో, ఎక్కడ విధేయత చూపాలనో, ఎక్కడ తగ్గించుకోవాలనో, ఎక్కడ లోబడాలనో, ఎక్కడ నా జీవితాన్ని నీకు అప్పగించుకోవాలనో నాకు సహాయం చేయి అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రతి కన్ను మూయబడి దేవునితో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, మనసులో కాదు నోరు తెరిచి మాట్లాడి ప్రార్థన చేయండి. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్య ఉండగా అందరం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మాట్లాడండి, మాట్లాడండి, దేవుని అడగండి, మౌనంగా ఉండవద్దు. నా దుర్గమా స్వయమా ఆరాధనా నీకే, ఆమేన్. ఆరాధనా హల్లెలూయా. ఆరాధనా. దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. నీకేనయ్యా. In the name of Jesus, యేసయ్య నామమందు I command ఆజ్ఞాపిస్తున్నాను, spirit of bondage, బంధకాలు కలిగించే దురాత్మ loose your hold, నీ యొక్క బంధకాలు తెగిపోవును loose గాక, your hold, నీ యొక్క అధికారం తొలగిపోవును గాక, death be removed, మరణము తొలగిపోవును గాక, the power of resurrection be imparted in the mighty name of Jesus. యేసయ్య శక్తి కలిగిన నామమున పునరుత్థాన శక్తితో నింపబడుదురు గాక, Let the stones be removed, ఆ బండలు తొలగిపోవును గాక. you come out of the grave in the name of Jesus. మీరున్న సమాధిలోంచి యేసు నామమున బయటకు వచ్చుదురు May you గాక. come out of the grave of family problems, కుటుంబ సమస్యలనే సమాధిలోంచి బయటకు the వచ్చుదురు tomb గాక. of financial problems, ఆ ఆర్థిక ఇబ్బందులనే పరిస్థితి the నుంచి బయటకు వచ్చుదురు గాక. tomb of health issues. ఆ ఆరోగ్య సమస్యలనే సమాధిలో నుంచి May you receive the power of resurrection. యేసయ్య పునరుత్థాన శక్తితో బయటకు May వచ్చుదురు you గాక. receive the life and resurrection power of Jesus Christ. యేసయ్య యొక్క శక్తిని, పునరుత్థాన శక్తిని పొంది బలముతో బయటకు వచ్చుదురు గాక. I speak restoration in your life. మీ జీవితాల్లో పునఃస్థాపితం చేయబడుదురు గాక. Whatever you lost, come back to your life in the mighty name of Jesus. కోల్పోయినవన్నీ తిరిగి పొందుకొందురు గాక. Every areas of your life be filled with the life and glory of Christ. మీ జీవితంలో ప్రతి చోట, ప్రతి విభాగంలో, ప్రతి కోణంలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క పునరుత్థాన శక్తి కలుగును The గాక. health and healing of Rapha Jehovah. యెహోవా రాఫా ఇచ్చే స్వస్థత శక్తి నీకు కలుగును గాక. Abundance and multiplication of Jesus Christ. యేసయ్య ఇచ్చే సమృద్ధి, దేవుడిచ్చేటువంటి విస్తరణ మీ జీవితంలో కలుగును గాక. In Jesus' mighty name. యేసయ్య శక్తి కలిగిన నామమందు Amen. ఆమేన్, Amen. ఆమేన్.